హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్ అండి. సో ఈరోజైతే నేను హెల్దీ వేలో అయితే పుదీనా రైస్ చేశానండి. చాలా బాగా కుదిరిందండి. అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. సో నేను చేసిన ఈ పుదీనా రైస్ నా వేలో అయితే నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. రైస్ కూడా చాలా పొడిగా ఉడుకుతుంది. అండ్ మెయిన్‌లీ దీనికోసం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా సింపుల్‌గా నేను మీకు చూపిస్తాను. సో, రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కట్ట వరకు అయితే నేను పుదీనా తీసుకున్నానండి 1 గ్లాస్ రైస్‌కి. ఇలా కొలతలేమీ లేదండి. మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. లేదు నార్మల్‌గా చేసుకుందామన్నా ఓకే. సో, నేనైతే హాఫ్ కట్ట ఇలా అయితే తీసుకున్నాను. మా ఇంట్లో పుదీనా చెట్టుంది కాబట్టి నాకు తగ్గట్టుగానే నేను తీసుకున్నాను. ఇందులో కొంచెమైతే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే దానికి సమానంగానే అల్లం కూడా తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు వరకు అయితే ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఒక గ్లాస్ రైస్ అని చెప్పాను కదా! సో, ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇవైతే నార్మల్ సోనా మసూరి రైస్ అండి. మా చేలో పండినవి. సో, మీకు కావాలి అనుకుంటే మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, ఈ రైస్‌నైతే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడైతే శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అలా అయితే పక్కకు పెట్టుకుందామండి. ఇది 10 నిమిషాలు నానుతూ ఉంటాయి. ఈలోపు ఇంకో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో, కడాయి పెట్టి అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీరు ఏ ఆయిల్ వాడతారో మీకు ఎంత కావాలంటే మీరంత ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకైతే ఆయిల్ తీసుకున్నాను. సో, నేను ఇక్కడ పుదీనా రైస్ అని చెప్పాను కదండీ! సో, ఇందులోకి ఆయిల్‌తో పాటు కొంచెం ఘీ కూడా వేస్తే చాలా బావుంటుందండి. సో, అలాగే ఇక నేను కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఘీ అయితే తీసుకున్నాను. సో, ఇలా రైస్‌కి ఎలా అంటే ఆయిల్ అండ్ ఘీ కూడా చాలా ఫ్లేవర్ అండ్ చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. సో, అవి వేడైన తర్వాత ఇందులో ఒక స్టార్ అనాస్, అలాగే 4 లవంగాలు, ఒక యాలుక, ఒక చెక్క అండ్ బిర్యానీ ఆకైతే వేస్తున్నాను. దీని ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. మీరు పొడి చేసి వేయడం కన్నా ఇలా ఇందులో ఫ్రై అయితేనే చాలా బావుంటుంది. సో, ఇలా ఇదొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే నేను షాహీ జీరా వేస్తున్నానండి. సో, మీరు కావాలంటే నార్మల్ జీలకర్ర గూడా వేసుకోవచ్చు. షాహీ జీరా చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. అండ్ ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేశానండి. నేనొక ఆనియన్ అయితే తీసుకున్నాను. అండ్ 4, 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలుగా వేసుకున్నాను. సో, ఇలా లైట్ పింకిష్ షేడ్‌లో అయితే ఇది ట్రాన్స్‌పరెంట్ కలర్ అంటారు కదా! అలా ఫ్రై అయితే చాలా బావుంటుందండి. ఇంకొకటేంటంటే మనము పుదీనా రైస్ చేసుకునేటప్పుడు పక్కకి సైడ్ డిష్ ఏది అవసరం లేదండి. నార్మల్‌గా అలా తీసుకుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి తగులుతాయి. అండ్ కొంతమంది రైతాతో కూడా తింటారు. రైతా కన్నా కూడా సింపుల్‌గా కూడా చాలా బావుంటుంది. సో, ఇలా కొంచెం లైట్‌గా ఫ్రై అవ్వాలండి. ఎలా అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము కలర్ చేంజ్ అవుతాయి కదా! ఫ్రై అవ్వడానికి కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్‌లో ఇలా ట్రాన్స్‌పరెంట్ కలర్‌లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పుదీనా, అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి మొత్తం కూడా ఇందులో వేస్తున్నానండి. సో, ఇందులో వేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఆ ఆయిల్‌లో ఫ్రై అవ్వడం వల్ల అందులో ఉన్న పచ్చిదనం మొత్తము పోతుంది. సో, చాలా ఎలా అంటే ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడు చాలా బాగా ఫ్రై అయినట్టు లెక్క. సో, ఇలా అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇలా కంటిన్యూగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా తిప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మాడిపోతుంది కాబట్టి దానివల్ల మనం ఇలా కలపాల్సి వస్తుంది. సో, ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆయిల్ ఆల్మోస్ట్ పైకి తేలుతుంది. సైడ్స్ నుంచి మీరు చూస్తున్నారో లేదో. సో, ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుందండి పుదీనాది. మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అది ఫ్రై అయ్యేటప్పుడు కూడా చాలా మంచి అరోమా వస్తుంది. స్మెల్ కూడా చాలా బావుంటుందండి. సో, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా చూసారా? ఎలా ఆయిల్ పైకి తేలిందో. ఇంకొకటండి మనం ఫ్రై అయితున్నప్పుడు ఇలా మూత ఎందుకు పెట్టామంటే, మూత పెట్టకపోతే
మనకి త్వరగా ఫ్రై అవ్వదండి. ఇంకోటేంటంటే త్వరగా మాడిపోతుంది. సో, ఇలా ఉంటే లోపల మగ్గుతుంది కాబట్టి నేను మూత వేశాను. సో, చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పుదీనా మంచిగా ఫ్రై అయింది. కింద అడుగు కూడా అంటేస్తుంది. సో, మొత్తం మనం ఈ విధంగా కలుపుకోవాలండి. మనం ఏదైనా ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది. సో, అదనమాట. ఇందులో అయితే హాఫ్ స్పూన్ వరకైతే నేను పసుపు వేశాను. సో, పసుపు లేకుండా మనం ఏ వంట కూడా చెయ్యకూడదు. అందుకని ఇందులో వేశాను. చాలా బావుంటుందండి. అంటే అలాగే ఇందులో మనం ఏ విధం కూడా కారం వేయలేదు కాబట్టి, ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను కారం కూడా యూజ్ చేశానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అంత కారంగా నాకు అనిపించలేదు. జస్ట్ అలా వేశాను కొంచెము కారం కోసము, స్పైస్ కోసము. సో, వేసి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. సో, కింద మాడకుండా, అంటకుండా మొత్తము చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మీకు ఎక్కడైనా ఆయిల్ కానీ, ఘీ కానీ తక్కువయిందని మీకనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ అలా వదిలేద్దాము. ఇదైతే మళ్ళీ చక్కగా అయితే ఉడుకుతుందండి. సో, ఇప్పుడు నేనేం చేశానంటే, ఇందులో ఒక 2 టమాటాస్ అయితే ఫైన్‌గా చాప్ చేసుకొని, అందులో కట్ చేసి వేసేసానండి. స్టార్టింగ్ అయితే వేయకూడదు. ఎందుకంటే టమాటాలు మగ్గిపోయి గుజ్జులాగా అయిపోతుంది. సో, ఈ పుదీనా రైస్ కొంచెం ఎలా అంటే, కొంచెం వగరుగా కూడా, కొంచెం చేదుగా ఉంటుందండి లైట్‌గా. సో, అందుకని నేనేం చేశానంటే, టొమాటోలు చేంజ్ అవుతుంది కలర్ అని టేస్ట్‌కి కూడా అని, సో, టొమాటోలు వేస్తే చాలా బావుంటుందండి. ఇదెలా అంటే, మనం లాస్ట్‌లోనే వెయ్యాలి. ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఇంక వాటర్ పోస్తాం అనంగా ఇదైతే నేను వేశానండి. సో, ఇప్పుడు చూసారా టమాటాలు కూడా ఫైన్‌గా అయితే మొత్తము మగ్గిపోయాయండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. సో, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు నేను టమాటో మీద కూడా ఇలా చూపిస్తున్నాను చూడండి. టమాటో కూడా ఆల్రెడీ ఇది కూడా మగ్గిపోయింది. సో, మొత్తం కలుపుతున్నాను. ఆయిల్ అయితే బాగా ఎలా అంటే సైడ్స్ నుంచి వచ్చేసింది. దీనిలో రైస్ వేసుకొని కూడా మీరు కలుపుకోవచ్చండి కావాలంటే. సో, నేను అలా చేయడం నాకిష్టం ఉండదు. రైస్ అంటే ఈ విధంగానే నేను వండుతాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కదా! సో, దానికి ఒక గ్లాస్‌కి గ్లాస్ అండ్ హాఫ్ అయితే నేను వాటర్ తీసుకున్నానండి. ఒక గ్లాస్‌కి 1:30 అయితే నేను వాటర్ అయితే తీసుకున్నాను. సో, మీరు కావాలంటే 2 గ్లాసెస్ వరకు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న బియ్యం కొంచెం పాత బియ్యం అండి. సో, ఇలా అయినా సరిపోతుంది. అన్నం ఉదుగు కూడా వస్తుంది. సో, 1కి 1:30 మీకు కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టము. సో, ఇందులో కొంచెం ఉప్పు వేయాలండి. మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసి దీన్నైతే కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేశాను కానీ, ఇందులో ఎక్కడా కూడా నేను కొత్తిమీర యాడ్ చేయలేదండి. పేస్ట్ చేసేటప్పుడు కూడా నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. అది కూడా కొంచెం లైట్‌గా వేశాననమాట. సో, దీన్నొక 5 మినిట్స్ పక్కన పెడితే ఇది బాయిల్ అయిపోతుందండి. సో, ఇప్పుడు చూసారా 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయింది కదా! సో, ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టయితే ముందుగా మనం వాష్ చేసుకున్న బియ్యం మొత్తం నీళ్లు వంపేసి ఇందులో అయితే వేస్తున్నాను. సో, మనం ఏం చేయాలంటే ఇంకొక 5 మినిట్స్‌లో వంట స్టార్ట్ చేస్తాం అనంగానే బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువగా కడిగినా కానీ మనం కొలత వేసాం కదా! రైస్ ఒక్కొక్కసారి మంచిగానే ఉడుకుతుంది కానీ ఒక్కొక్కసారి గుజ్జయ్యే ప్రమాదం కూడా ఉంది. సో, అందుకే నేను అయితే ఒక 10 మినిట్స్ ముందైతే ఇలా రైస్ నానబెట్టి అయితే వేస్తున్నాను. కొంతమంది అంటారు ఎంత నానితే అంత మంచిగా ఉడుకుతుందని. కానీ ఒక్కొక్కసారి బియ్యంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి. సో, అందుకే చెప్తున్నాననమాట. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను గరం మసాలా వేశానండి. సో, గరం మసాలా వేసి మొత్తము ఈ విధంగా అయితే కలుపుతున్నాను. సో, మీకు చూస్తే ఇక్కడే అర్థమవుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బావుందో, రైస్ ఎంత బాగా ఇందులో ఉడుకుతదో అని. సో, మొత్తం అయితే కలుపుకోవాలండి. సో, ఇప్పుడైతే దీని మీద మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దాము. ఇంకొకటేంటంటే, ఇప్పుడు మీరు ఇలా ఉడుకుతున్నప్పుడే దీని మీద ఒక 2 స్పూన్స్ ఘీ కూడా వేసుకోవచ్చండి. రైస్ ఇంకా చాలా బాగా ఉడుకుతుంది. సో, నేనేం వెయ్యలేదు. నేను దింపేటప్పుడు నేను మీకు చూపించలేదులే కానీ దింపేటప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ వరకైతే నేను నెయ్యయితే వేశానండి. సో, ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. అందుకే నేను కొంచెం డిసప్పాయింట్‌గా ఉన్నాను. సో, ఈ విధంగా అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంటుందండి. ఇందులోనే ఇంకా కొంచెం అయితే నేను కొత్తిమీర కూడా వేశాను. సో, ఇలా ఉడికేటప్పుడు మనము సిమ్‌లో పెట్టాలండి స్టవ్ అయితే. సో, ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను.
సో 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే రైస్ మొత్తం ఉడికిపోయిందండి. సో చూసారా నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు చాలా లో పెట్టి అయితే సిమ్‌లో ఉంచాలండి. సో అలా పెడితే సెట్ అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. సో మూత తీసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్. నేను మీకు మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఎంతే టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ట్రస్ట్ మీ గైస్, మీకు పుదీనా రైస్ ఎప్పుడు చేసుకొని తినాలన్నా ఇదే విధంగా ట్రై చేయండి. చూసారా దీంట్లో ఏం టిప్స్ గానీ, కొలతలు ఏమీ లేవండి. జస్ట్ నార్మల్ మనం ఉప్మాకి తీసుకున్న రైస్ విధంగానే 1కి 1 ½ తీసుకున్నాం కొలత అంతే. ఇంకా ఎక్కడ ఏది తీసుకోలేదండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అంతే టేస్ట్‌గా ఉంది. సో ఇది నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో ఇంతేనండి, చాలా సింపుల్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్‌ని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి. మన ఛానల్‌లో గివ్ అవే ఉంది కదా! సో అది ఇప్పుడు 500కి నేనైతే చూస్తున్నాను. 500కి గివ్ అవే ఇద్దామని. సో అంతా మీ చేతిలోనే ఉంది గైస్. సో కీప్ సపోర్టింగ్ లైక్ దిస్.